బ్యాంకర్స్ అందించే రుణాలను ఆర్థిక అక్షరాస్యత అలవర్చుకుని మహిళలు వ్యాపారవేత్తలుగా ఎదగాలని జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి జయదేవ్ ఆర్య అన్నారు. ఈ మేరకు గురువారం మండల కేంద్రమైన నంగునూరులోని సాయి బాలాజీ ఫంక్షన్ హాల్లో యూనియన్ బ్యాంక్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహిళా సంఘాలకు 6 కోట్ల చెక్స్ పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి జయదేవ్ ఆర్య, యూనియన్ బ్యాంక్ రీజనల్ మేనేజర్ వికాస్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ PMFME పథకం ద్వారా అనేక రకాల యూనిట్స్ ఏర్పాటు చేసుకోవచ్చునని, వ్యక్తిగత రుణాలతో పాటు గ్రూప్ రుణాలను పొంది ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేసుకోవచ్చునని అన్నారు. అలాగే గ్రూప్ వారీగా పొందిన రుణానికి గరిష్టంగా 3 కోట్ల రూపాయల వరకు సబ్సిడీ వర్తించడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. PMFME పథకం ద్వారా ఇద్దరికి శాంక్షన్ లెటర్స్ అందజేశారు. మండలంలో వివిధ రకాల ఎంటర్ప్రైజెస్ల ఏర్పాటు కోసమై లబ్ధి పొందినట్లు తెలిపారు. రీజనల్ మేనేజర్ వికాస్ మాట్లాడుతూ రుణాలు పొందిన ప్రతి మహిళలు రీపేమెంట్ చేసుకునే విధంగా చూసుకోవాలన్నారు. రీపేమెంట్ చేయడంలో ఎలాంటి సమస్యలు ఎదురైనా మీ యొక్క సిబిల్ తగ్గిపోతుందని తెలిపారు. కార్యక్రమంలో LDM హరిబాబు, బ్యాంక్ మేనేజర్ అనిల్, నాయకులు దేవులపల్లి యాదగిరి, చక్రపాణి, IKP APM మహిపాల్, CCలు లింగం, సాయిలు, మల్లేశం, శ్రీనివాసరెడ్డి, బాలకిషన్, ఆయా గ్రామాల VOAలు పాటు లబ్ధిదారులు పాల్గొన్నారు. 34 లక్షలు. సో ఇది చాలా పెద్ద అమౌంట్ వాస్తవానికి. సో ఒక బ్యాంకర్ దగ్గరికి మనం వెళ్ళి మేము 4 లక్షలు అడగాలి అని అంటేనే చాలా కష్టం, అవునా కాదు? సో అట్లాంటిది 4,34 లక్షలు మన సంఘాలకు ఇస్తున్నారంటే సంఘం మీద ఉన్నటువంటిది బ్యాంకుకు నమ్మకం. అర్థమైందా? ఏది పోయినా నమ్మకం పోవద్దు. అందుకే రీపేమెంట్ అనేటువంటిది పక్కాగా చేయడం మన ధర్మం. ఒకటి. రెండోది, మీరు తీసుకున్న డబ్బును కరెక్ట్గా వాడుకోండి. వాడుకుంటారు, ఆ విషయం మేము చెప్పాల్సిన అవసరం లేదు. నొక్కి మీరు వాడుకుంటారు, బట్ వాడుకునేది ఇంకా కరెక్ట్గా వాడుకోవడం అనేది ఇంపార్టెంట్. మనందరికీ చదువు వస్తుంది, రాయడం వస్తుంది, మాట్లాడడం వస్తుంది, అర్థమవుతుందా? అన్నీ వస్తాయి. దాన్ని ఏమంటాము? అక్షరాస్యత అంట, అవునా కదా? కానీ ఇప్పుడు ప్రపంచంలో ఒక 18 ఏళ్ళు 20 ఏళ్ళు దాటినోడికి కావాల్సింది ఏంటంటే ఆర్థిక అక్షరాస్యత కావాలి. అంటే ఫైనాన్షియల్ లిటరసీ అంటారు. అంటే నేనున్నానమ్మా, నాకు 1,20,000 రూపాయలు జీతం అనుకో, ఉదాహరణకి నేను 90,000 నెలకు ఖర్చు పెట్టాను అంటే నాకు ఎంత మిగిలే కదా? 30,000 మిగిలే. అదే ఒక నా దగ్గర పనిచేసే వ్యక్తి 50,000 రూపాయలు జీతంతో పనిచేస్తున్నాడు, బట్ ఆయన ఖర్చు పెట్టేది 10,000 రూపాయలు. అంటే ఎంత మిగిలి ఆయనకు? నేను ఎవరు పెద్దోడు అమ్మా కదా? PD గారు, యూనియన్ బ్యాంకు మహిళా సంస్థ అధ్యక్షులు, బ్యాంక్ మేనేజర్ అనిల్ సార్ గారు, APM గారు, మెంబర్స్, ఇక్కడికి విచ్చేసిన అక్కలకు, మహిళా సమైక్య చెల్లెలందరికీ నాయకులు హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. వాస్తవానికి మేము కూడా అక్కడి నుంచి గ్రూపులు అంటేనే గ్రూపులు ఎప్పుడైతే స్టార్ట్ అయినాయో మనకు ఆర్థిక లావాదేవీలు బ్రహ్మాండంగా నడిచినాయి. అంతకుముందు మన గ్రామాలలో ఏ కుటుంబానికి అవసరం ఉన్న డబ్బుల కోసం కనీసం 5,000, 6 రోజుల 5,000, 20,000 నుంచి 20 సంవత్సరాల ముందు, 10 సంవత్సరాల ముందు ఒక 5,000 కావాలంటే వడ్డీ వ్యాపారి దగ్గరికి పోవడం జరుగుతుంది. ఆ వడ్డీ వ్యాపారి దగ్గరికి పోవాలంటే కూడా ఒక మధ్య హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారం తెలియజేస్తూ, ఇప్పుడున్న ప్రభుత్వం పూర్తిగా మహిళల పక్షపాతి ప్రభుత్వం అని ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే నిరూపించుకున్నది. ఉచిత బస్సు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతోనే దాన్నే కొనసాగిస్తూ మరి ప్రతి మహిళ లక్షాధికారిని చేయాలని ఒక లక్ష్యంతో ప్రతి ఒక్క పథకం మహిళల కోసమే ఈ ప్రభుత్వం రచన చేస్తూ ఆ విధంగా అడుగులు వేస్తుంది. ముఖ్యంగా నిన్న ముఖ్యమంత్రి గారు వరంగల్ వచ్చిన సందర్భంగా మహిళా గ్రూపుల ద్వారా 4,000 మెగావాట్ల యూనిట్లు విద్యుత్, మన ఏదైతే సౌరశక్తి సూర్యరశ్మి ద్వారా విద్యుత్తుని తయారు చేయాలి, ఆ యొక్క ప్రాజెక్టులు మహిళలకు వేయాలని చెప్పేసి ముందుగా 1000 మెగావాట్ల యూనిట్లని నిన్న ప్రారంభించడం జరిగింది. మరి ఈ
4 సంవత్సరాలలో 4000 యూనిట్లు, మరి అది కూడా మహిళల ద్వారానే. అదేవిధంగా ఇంతకుముందు సార్ చెప్పినట్టు మరి బస్సులను కూడా మహిళా గ్రూపుల ద్వారా కొని మరి నడిపించాలనే ఒక ఆలోచనతోని మరి ప్రభుత్వం ఉన్నది. అయితే కాదు, అనేకమైన సంక్షేమ పథకాలు అది మహిళల ద్వారా మహిళలు ఆర్థికంగా వృద్ధి చెందాలని ఒక లక్ష్యంతో మరి ప్రతి మహిళను లక్ష్యాధికారి చేయాలని ఒక లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు పోతా ఉన్నది. మరి అటువంటి ప్రభుత్వాన్ని మనం అందరూ మావాడు ఇక్కడ ఉండేసి సార్ చెప్పాడు, మీరు తప్పకుండా రావాలి, మన వాళ్ళు చేసిన హెల్ప్ ఎవరు చేయలేదు, 4 కోట్లు ఒకటేసారి ఇచ్చేసారు డిస్బర్స్మెంట్, ఇంకా ఇస్తాం. అండ్ దానికి పీడీ గారి సహకారం, మన ఐపీఎం గారు, సిసి గారు, ఈఓ గారి ఎంత సహకారం ఉందో అంత బాగుంది. మావాడు చెప్పాడు ఇప్పుడే 400 కాదు 4,000 మందికి ఇస్తామని చెప్పి. బట్ పీడీ గారి మాటలు మాత్రం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, మొండి బకాయి అనేది ఉండకూడదు. నేను చెప్తున్నాను కదా, ఎందుకు అంటే చాలా మందికి ఇప్పుడు మా చెప్తాడు రమేష్, ఎడ్యుకేషన్ లోన్ వస్తున్నారు పిల్లలకి, ఇప్పుడు తెలియదు మీకు. ఎడ్యుకేషన్ లోన్ వచ్చినప్పుడు అప్పుడు సివిల్ తీస్తారు, ప్రతి ఒక్క దానికి సరే సివిల్ తీస్తున్నారు. పిల్లగాళ్ళు ఏంటంటే ఆన్లైన్లో 1000 రూపాయలు తీసుకుంటాను కట్టను అంటాడు, దానికి ఎక్కడో సివిల్ పోతుంది అనుకుంటారు. కాదు, అందరికీ మీ ఆధార్ కార్డు అందరితో పాటు సివిల్ అనుసంధానం అయి ఉంది. మీరు 1000 రూపాయలు కాదుగా 10 రూపాయలు తీసుకొని కట్టకపోయినా కానీ మీ సివిల్ వస్తుంది. స్కోర్ చెడిపోయింది. మొన్న వచ్చాడు సార్, ఫారెన్ వెళ్తున్నాడు అబ్బాయి, మాకు చూడండి సార్, ఆయన సివిల్ ఖరాబ్ అయింది, వాళ్ళ తమ్ముడు సివిల్స్ ఖరాబ్ అయింది. సార్ నాకు 2 కోట్ల ప్రాపర్టీ ఉంది, నాకు ఇయ్యరా సార్ లోన్ ఇస్తేనే కదా మా వాడు వెళ్ళి చూపించుకోవాలనుకుంటే ఏం చేస్తాం? ఏ బ్యాంక్ వెళ్ళినా కాదు, ప్రైవేట్గా తీసుకోవాలి. ఎందువల్ల? వీళ్ళు ఎప్పుడో తీసుకున్నారు, 1,00,000 రూపాయలే కదా అని కట్టలేదు. క్రెడిట్ కార్డే కదా గీకేసారు, ఏమైతుందిలే 10,000 కట్టలేదు. 10,000 వదిలేయండి, 100 రూపాయలు ఉన్నా మీ క్రెడిట్ స్కోర్ ఖరాబ్ అవుతుంది.